మీరు చిన్నప్పుడు తెనాలి రామకృష్ణ కథలు విన్నారా? టీవీలో తెనాలి రామకృష్ణ కార్టూన్స్ చూసారా? ఆ కథలన్నీ ఒక రాజు ఆస్థానంలో జరిగేవి. ఆయనే శ్రీకృష్ణ దేవరాయలు. మీ జేబులో ఉన్న 50 రూపాయల నోట్ ని ఒకసారి తీసి చూడండి. దాని మీద ఒక రాతి రథం బొమ్మ ఉంటుంది. అది హంపీలో ఉన్న విఠల దేవాలయ రథం. ఆ దేవాలయం ఉన్న హంపి ఊరిని ప్రపంచంలోనే గొప్ప సిటీగా మార్చింది కృష్ణదేవరాయల గారే. ఇంకా మన రాయలసీమకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ రాయలు పరిపాలించిన సీమ కాబట్టి రాయలసీమ అయ్యింది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాట విన్నారు కదా? ఆ మాట చెప్పింది కూడా ఈ రాజే. తెలుగు జాతి చరిత్రలో ఒక రాజుని ఆంధ్ర భోజుడు అని పిలిచారు అంటే సాహిత్యాన్ని ఆదరించడంలో ఆయన గొప్పతనం ఏంటో ఆలోచించండి. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని రాజు, కవిత్వం రాసిన వారు, తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు ఆయన. అసలు ఈ శ్రీకృష్ణ దేవరాయలు జీవితం ఎలా సాగింది, ఆయనకి అంత గొప్ప పేరు ఎలా వచ్చింది, అతని జీవితం చివరిలో ఏం జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందు మీకు విజయనగర ఎంపైర్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలి. 14వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ రాజులు సౌత్ ఇండియా మీద మళ్లీ దాడులు చేస్తుండేవారు. దేవాలయాలని కూల్చేస్తూ సంపదని దోచుకెళ్తూ ఉండేవారు. హిందూ రాజ్యాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. అదే టైంలో 1336లో హరిహర మరియు బుక్క అనే ఇద్దరు అన్నదమ్ములు తుంగభద్ర నది ఒడ్డున ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించారు. వీళ్ళకి విద్యారణ్య స్వామి అనే ఒక గొప్ప గురువు మార్గదర్శనం చేశారు అని చెప్తారు. ఆ స్వామి ఆశీర్వాదంతో, మార్గదర్శకత్వంతో ఈ రాజ్యం స్టార్ట్ అయిందని చరిత్రలో ఉంది. ఆ రాజ్యం పేరే విజయనగర, అంటే విక్టరీ సిటీ. ఈ రాజ్యం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సౌత్ ఇండియాని, హిందూ ధర్మాన్ని నార్త్ నుంచి వచ్చే ఆక్రమణల నుంచి కాపాడడం. ఈ విజయనగర ఎంపైర్ ని వివిధ వంశాలు పాలించాయి. మొదట సంగమ వంశం, తర్వాత శాలువ వంశం, ఆ తర్వాత తులువ వంశం. ఈ తులువ వంశంలోనే శ్రీకృష్ణ దేవరాయలు పుట్టారు. ఈ తులువ వంశస్థులు కర్ణాటకలో ఉండేవారు. 1471 జనవరి 17 రోజున తులువ నరస నాయకాకి, నాగలదేవికి కృష్ణదేవరాయలు పుట్టారు. తండ్రి తులు భాష మాట్లాడతారు, తల్లి తెలుగు మాట్లాడతారు. తన తండ్రి అయిన నరసనాయక విజయనగర ఆర్మీకి మొదట్లో కమాండర్ గా ఉండేవారు. ఆ తర్వాత ఎంపైర్ కి రాజు అయ్యారు. చిన్నప్పటి నుంచే కృష్ణదేవరాయలకి మంచి విద్యని అందించారు. యుద్ధ విద్యలు, సాహిత్యం, సంగీతం, రాజనీతి అన్ని నేర్పించారు. అందుకే ఆయన యోధుడిగా, పండితుడిగా 2 విధాల పర్ఫెక్ట్ గా తయారయ్యారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నరసనాయక చనిపోయాక కృష్ణదేవరాయలు యొక్క అన్న వీర నరసింహ రాజు అయ్యాడు. కానీ అతనికి ఒక భయం ఉండేది. అదేంటంటే తన తమ్ముడు కృష్ణదేవరాయలు చాలా టాలెంటెడ్ మరియు పాపులర్. అందువల్ల వీర నరసింహ ఏమనుకున్నాడంటే ఫ్యూచర్ లో తన కొడుక్కి రాజ్యం రాకుండా తన తమ్ముడు కృష్ణదేవరాయలే రాజ్యాన్ని తీసుకుంటాడేమో అని. అందుకే అతను చనిపోయే ముందు తన మినిస్టర్ తిమ్మరసుని పిలిచి ఒక భయంకరమైన ఆర్డర్ ఇచ్చారు. అదేంటంటే కృష్ణదేవరాయల కళ్ళని పీకేసి నాకు చూపించు, అప్పుడే నా కొడుకుకి రాజ్యం దక్కుతుంది అని అన్నాడు. కానీ తిమ్మరసుకి తెలుసు కృష్ణదేవరాయలే ఈ రాజ్యానికి కరెక్ట్ రాజు అని. అందుకే తిమ్మరసు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒక మేక కళ్ళని తీసుకెళ్లి రాజుకి చూపించాడు. కృష్ణదేవరాయల్ని దాచిపెట్టాడు. ఈ విధంగా తిమ్మరసు కృష్ణదేవరాయల ప్రాణాలని కాపాడాడు. అందుకే కృష్ణదేవరాయలు తిమ్మరసుని అప్పాజీ అని పిలిచేవారు, అంటే తండ్రి లాంటి వాడు అని అర్థం. రాజు అయ్యాక కూడా ప్రతి డెసిషన్ లో అప్పాజీ సలహా తీసుకునేవారు. ఈ ఇద్దరి కాంబినేషన్ వల్లే విజయనగర సామ్రాజ్యం అంత ఎత్తుకి ఎదిగింది. 1509లో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణదేవరాయలు విజయనగర చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ గా నటించిన మహామంత్రి తిమ్మరసు అనే సినిమా ఈ స్టోరీ మీదే వచ్చింది. కృష్ణదేవరాయలు రాజు అయ్యే టైంకి రాజ్యంలో పరిస్థితి అంతగా బాగోలేదు. నార్త్ లో బహ్మనీ సుల్తాన్స్, ఈస్ట్ లో గజపతిస్, సొంత రాజ్యంలో తిరుగుబాటుదారులు, ఇలా అన్ని వైపుల నుంచి ముప్పులు పొంచి ఉన్నాయి. కానీ కృష్ణదేవరాయల గారు ఒక్కొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేస్తూ వెళ్లారు. అసలు కృష్ణదేవరాయల గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన తన 20 ఏళ్ల పాలనలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ఇండియా చరిత్రలో అపజయం ఎరుగని అతి కొద్ది మంది రాజుల్లో ఆయన ఒకరు. 1509లో దివానీ దగ్గర బీజాపూర్ సుల్తాన్ తో జరిగిన మొదటి యుద్ధంలో సుల్తాన్ ని ఓడించారు. ఆ తర్వాత తన రాజ్యంలో ఉమ్మత్తూరులో జరిగిన తిరుగుబాటుని అణిచివేశారు. ఆ తర్వాత అతని ఫోకస్ ఈస్ట్ వైపు, అంటే గజపతిస్ వైపు మళ్ళింది. ఇప్పుడు గజపతి యుద్ధం గురించి చెప్పాలి. ఆ టైంలో ఒడిషాని ప్రతాపరుద్ర గజపతి అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని రాజ్యం ఒడిషా నుంచి మన కోస్టల్ ఆంధ్ర వరకు విస్తరించి ఉండేది. అంటే ఇప్పటి విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలు అన్ని గజపతి చేతుల్లో ఉండేవి. కృష్ణదేవరాయలు గజపతి రాజ్యంలో ఒక్కొక్క ఊరిని క్యాప్చర్ చేస్తూ ముందుకు వెళ్లారు. 1514లో ఉదయగిరి కోటని క్యాప్చర్ చేశారు. ప్రస్తుతం ఈ కోట నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది కొండల మీద ఉన్న ఒక బలమైన కోట. దాదాపు 18 నెలలు పట్టింది ఈ కోటని క్యాప్చర్ చేయడానికి. ఈ విజయం తర్వాత
కృష్ణదేవరాయలు తన భార్యలతో కలిసి తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రతి భారీ విజయం తర్వాత తిరుపతి వెళ్లడం ఆయన అలవాటు. ఆ తర్వాత 1515లో కొండవీడు కోట మీద అటాక్ చేశారు. ఇది ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉంది. ఈ కోట మీద అటాక్ చేసేటప్పుడు మొదట్లో విజయనగర ఆర్మీకి బాగా నష్టాలు వచ్చాయి. ఆర్మీ వెనక్కి తిరిగి వెళ్లాలని అనుకుంటున్న టైంలో తిమ్మర్సు ఒక పెద్ద ప్లాన్ వేశాడు. కోట యొక్క తూర్పు వైపున ఉన్న గేటు దగ్గర కాపలా తక్కువ ఉందని కనిపెట్టాడు. రాత్రి టైంలో ఆ గేట్ మీద సర్ప్రైజ్ అటాక్ చేసి కోటని క్యాప్చర్ చేశారు. ఈ పోరాటంలో ప్రతాపరుద్ర గజపతిరాజు కొడుకు వీరభద్రని బందీగా పట్టుకున్నారు. కొండవీడు తర్వాత కొండపల్లి కోటను కూడా తీసుకున్నారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు డైరెక్ట్ గా కళింగ ప్రాంతం మీదనే అటాక్ చేయాలనుకున్నారు. కళింగ ప్రాంతం అంటే ఇప్పుడు ఉన్న ఒడిశా రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాలు. కానీ ప్రతాపరుద్రకి ఈ ప్లాన్ ముందే తెలిసిపోయింది. అతను ఒక ట్రాప్ ప్లాన్ చేశాడు. భువనేశ్వర్ లో ఉన్న కళింగనగర్ కోట దగ్గర విజయనగర ఆర్మీని మొత్తం నాశనం చేయాలని స్ట్రాటజీ వేశాడు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ తిమ్మర్సు తన స్ట్రాటజీని వాడాడు. గజపతి ఆర్మీ నుంచి వచ్చిన ఒక తెలుగు తిరుగుబాటుదారుడికి లంచం ఇచ్చి ప్రతాపరుద్ర యొక్క మొత్తం ప్లాన్ ని తెలుసుకున్నాడు. దీనివల్ల ప్రతాపరుద్ర వేసిన ఆ ట్రాప్ ఫెయిల్ అయింది. విజయనగర ఆర్మీ ఒడిశా మీద అటాక్ చేసి కళింగ రాజ్యం రాజధాని అయిన కటాక్ వరకు వెళ్ళింది. ఫైనల్ గా ప్రతాపరుద్ర సరెండర్ అయ్యాడు. యుద్ధం ముగింపులో ప్రతాపరుద్ర గజపతి తన ఓటమిని అంగీకరించి శాంతి ప్రతిపాదన చేశాడు. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఆయన తన కుమార్తె అయిన తుక్కాదేవిని కృష్ణదేవరాయలకు ఇచ్చి వివాహం జరిపించాడు. దీనివల్ల వారి మధ్య శత్రుత్వం పోయి బంధుత్వం ఏర్పడింది. ఒక అల్లుడిగా మరియు మిత్రుడిగా కృష్ణదేవరాయలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కృష్ణానదిని 2 రాజ్యాల మధ్య బోర్డర్ గా ఫిక్స్ చేసి కృష్ణానదికి నార్త్ లో ఉన్న రాజ్యమంతా తిరిగి ప్రతాపరుద్ర గజపతికి ఇచ్చేశారు. అంటే గెలిచిన రాజ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేశారు. ఎందుకంటే విజయనగర సామ్రాజ్యానికి అసలైన ముప్పు నార్త్ వైపు నుంచి ఢిల్లీ సుల్తనేట్ రాజుల నుంచి ఉండేది. ఒకవేళ కళింగ సామ్రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తే విజయనగర సరిహద్దులో నేరుగా ముస్లిం సుల్తానుల రాజ్యాలతో తగులుతాయి. అందువల్ల గజపతి రాజ్యాన్ని ఒక బఫర్ జోన్ లాగా, అంటే ఒక రక్షణ వలయం లాగా ఉంచటం వల్ల సుల్తానులు నేరుగా విజయనగరంపై దాడి చేయకుండా అడ్డుకోవచ్చని కృష్ణదేవరాయలు భావించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల 2 పెద్ద హిందూ రాజ్యాల మధ్య శాంతి నెలకొంది. ఇప్పుడు మనం కృష్ణదేవరాయలు జీవితంలోనే బిగ్గెస్ట్ బ్యాటిల్ గురించి చెప్పుకోవాలి. అదే 1520లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ రాయచూర్. అసలు ఈ యుద్ధం జరగడానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. కృష్ణదేవరాయలు సయ్యద్ మరేకర్ అనే ఒక వ్యాపారస్తుడికి 40,000 బంగారు నాణాలు ఇచ్చి గోవాలో ఉన్న పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి గుర్రాలు కొనుక్కుని రమ్మని పంపాడు. కానీ ఆ వ్యాపారస్తుడు డబ్బులు తీసుకుని బీజాపూర్ కి పారిపోయాడు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. కృష్ణదేవరాయలు ఆ వ్యాపారస్తుడిని నా డబ్బుల్ని తిరిగి పంపు అని ఆదిల్ షాని అడిగితే అందుకు అతను ఒప్పుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే కృష్ణదేవరాయలు కళింగ రాజ్యంతో యుద్ధంలో బిజీగా ఉన్న టైంలో ఆదిల్ షా విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాయచూర్ కోటని ఆక్యుపై చేశాడు. ఈ రాయచూర్ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న చాలా సారవంతమైన భూమి. దీనివల్ల విజయనగర రాజ్యానికి బీజాపూర్ రాజ్యానికి మధ్య ఎప్పటి నుంచో గొడవ జరుగుతుండేది. ఇక కృష్ణదేవరాయలకి కోపం వచ్చింది. 1520లో ఒక పెద్ద ఆర్మీతో రాయచూర్ మీదకి బయలుదేరారు. పోర్చుగీస్ చరిత్రకారుడైన ఫెర్నావో న్యూన్స్ ప్రకారం ఆ ఆర్మీలో 7 లక్షల మంది సైనికులు, 32,000 గుర్రాలు, 550 యుద్ధ ఏనుగులు ఉన్నాయి. ఫెర్నావో న్యూస్ స్వయంగా ఆ ఆర్మీతో పాటు ట్రావెల్ చేసి ఈ యుద్ధాన్ని కల్లారా చూశాడు. కొన్ని నెలల పాటు రాయచూర్ యుద్ధం జరిగింది. ఆదిల్ షా తన సైన్యంతో వచ్చి కృష్ణానది అవతలి వైపున శిబిరం వేశాడు. యుద్ధం జరిగేటప్పుడు మొదట్లో విజయనగర సైన్యం వెనక్కి తరిమి కొట్టబడింది. సైన్యం వెనకడుగు వేయడం మొదలుపెట్టింది. ఆ క్లిష్ట సమయంలో శ్రీకృష్ణదేవరాయలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పారిపోయి బతకడం కన్నా సైనికుల్లా చనిపోదామని తన అధికారులకి చెప్పి ఆయనే స్వయంగా ముందుకు దూకి ఎదురుదాడిని ముందుండి నడిపించారు. రాజు స్వయంగా ముందుండి పోరాటం చూసి సైన్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. విజయనగర సైన్యం ఒక్కసారిగా చేసిన ఈ ఎదురుదాడితో బీజాపూర్ సైన్యం భయాందోళనకు గురై పారిపోయింది. చాలా మంది కృష్ణానదిలో మునిగిపోయారు. యుద్ధంలో పోర్చుగీస్ సైనికులు కూడా విజయనగరం తరపున పోరాడారు. వారి దగ్గర ఉన్న తుపాకులతో కోటపై ఉన్న రక్షకులను లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి రాయచూర్ కోట విజయనగర సామ్రాజ్య వశమైంది. ఈ విజయం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఆదిల్ షా స్వయంగా వచ్చి నా కాళ్ళు మొక్కితే అతని రాజ్యాన్ని తిరిగి ఇస్తాను అని అన్నారు. కానీ ఆదిల్ షా అలా చేయడానికి రాలేదు. అందుకే కృష్ణదేవరాయలు బీజాపూర్ని, గుల్బర్గాని కూడా క్యాప్చర్ చేశారు. ఈ విధంగా కృష్ణదేవరాయల టైంలో విజయనగర ఎంపైర్ సౌత్ ఇండియా మొత్తం విస్తరించింది. ఆ టైంలో ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఎంపైర్ ఇదే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొఘల్ ఎంపైర్ స్థాపకుడైన బాబర్ తన బాబర్నామా బుక్ లో కృష్ణదేవరాయల్ని ఇండియాలోనే మోస్ట్ పవర్ఫుల్ కింగ్ అని రాశాడు. అంటే ఢిల్లీలో ఉన్న మొఘల్ చక్రవర్తి కూడా మన కృష్ణదేవరాయల గొప్పతనాన్ని ఒప్పుకున్నాడు. ఇప్పుడు మీకు కృష్ణదేవరాయల యొక్క ఇంకొక వైపు గురించి చెప్పాలి. ఆయన జస్ట్ ఒక యోధుడు మాత్రమే కాదు,
కాదు, ఒక గొప్ప పండితుడు, ఒక గొప్ప కవి. ఆయన ఆస్థానంలో భువన విజయం అనే ఒక సాహిత్య సభా మందిరం ఉండేది. అక్కడ అష్టదిగ్గజాలు ఉండేవారు. అంటే 8 మంది గొప్ప తెలుగు కవులు ఉండేవారు. మొదటివారు అల్లసాని పెద్దన. ఇతన్ని ఆంధ్ర కవిత పితామహ అని పిలిచేవారు. ఇతను మనుచరిత్ర అనే గొప్ప కావ్యం రాశాడు. రెండవ ఆయన పేరు నంది తిమ్మన. ఈయన పారిజాతాపహరణం రాశారు. ఇంకా ఎవరంటే దూర్జటి, మద్దయ్య గారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు. వీళ్ళందరూ అష్టదిగ్గజాలే. కానీ వీళ్ళందరిలో మోస్ట్ ఫేమస్ తెనాలి రామకృష్ణ. ఇతన్ని వికటి కవి అని పిలిచేవారు. అంటే హాస్య కవి అని అర్థం. ఇతని తెలివితేటల గురించి, హాస్యం గురించి వందల కొద్ది కథలు ఇప్పటికీ ప్రజల్లో పాపులర్ గా ఉన్నాయి. తెనాలి రామకృష్ణ కథలు మీరు వినే ఉంటారు. ఈయన పాండురంగ మహత్యం అనే గొప్ప కావ్యం కూడా రాశాడు. తెనాలి రామకృష్ణ తెలివితేటలకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒకసారి కృష్ణదేవరాయలు కోపంతో తెనాలి రామకృష్ణకి మరణ శిక్ష వేశారు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఏమన్నాడంటే, నాకు ఒక చివరి కోరిక ఉంది. నేను ఎలా చనిపోవాలనేది నేనే సెలెక్ట్ చేసుకునే అవకాశం నాకు కల్పించండి అని అడిగాడు. అందుకు రాజు సరే అన్నారు. అప్పుడు తెనాలి రామకృష్ణ, అయితే నాకు వృద్ధాప్యంతో చనిపోయే మరణం కావాలి అని అడిగాడు. ఆ మాటకి రాజు నవ్వి అతన్ని వదిలేశారు. ఇలాంటి కథలు వందల కొద్దీ ఉన్నాయి. ఇవి నిజంగా జరిగాయో లేదో తెలియదు గాని ఈ కథలు రాజుకి వికటి కవికి మధ్య ఉన్న బాండింగ్ ని చూపిస్తాయి. కృష్ణదేవరాయలు స్వయంగా ఒక గొప్ప రచయిత. ఆయన తెలుగులో ఆముక్తమాల్యద అనే కావ్యం రాశాడు. తెలుగు సాహిత్యంలోనే పంచకావ్యాల్లో ఒకటిగా దీన్ని చెబుతారు. ఒక చక్రవర్తి అన్ని యుద్ధాలు చేస్తూ అంత పరిపాలన చూస్తూ ఒక గొప్ప కావ్యం రాయడం అంటే మామూలు విషయం కాదు. ఈ బుక్ లోనే దేశ భాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని రాసింది. అంటే దేశంలో ఉన్న అన్ని భాషల్లో తెలుగు గొప్పది అని అర్థం. ఒక చక్రవర్తి నోటి నుంచి వచ్చిన ఈ మాట ఇప్పటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో గర్వంగా నిలిచింది. అతను సాంస్క్రిట్ లో కూడా జాంబవతి కళ్యాణం లాంటి రచనలు చేశారు. ఆయన గొప్పతనానికి గాను ఆంధ్రభోజ అనే బిరుదు ఆయనకు వచ్చింది. అంటే ఒకప్పటి భోజరాజులాగా పండితులని ఆదరించే రాజు అని అర్థం. ఇప్పుడు మీకు కృష్ణదేవరాయల అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాలి. ఆయన జస్ట్ యుద్ధాలు చేసే రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ కూడా. వ్యవసాయానికి ఆయన పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చారు. కొత్త చెరువులు తవ్వించారు, కాలువలు కట్టించారు. హంపి దగ్గర ఉన్న పెద్ద చెరువుని పోర్చుగీస్ ఇంజనీర్స్ హెల్ప్ తో కట్టించారు. అడవి భూములని వ్యవసాయ భూములుగా మార్చిన వాళ్ళకి టాక్సెస్ లో కన్సెషన్స్ ఇచ్చారు. ప్రజల మీద భారంగా ఉన్న కొన్ని టాక్సెస్ ని తీసేశారు. పెళ్లి మీద ఉండే ట్యాక్స్ ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇంకా అతను తన ఆముక్త మాల్యద కావ్యంలో ఒక రాజు ఎలా పాలించాలో రాజనీతి గురించి రాశారు. అందులో ఏం రాశారంటే, రాజు ఎప్పుడూ ప్రజల సంక్షేమం గురించే ఆలోచించాలి అని, వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి అని, వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయాలి అని, పోర్ట్స్ ని డెవలప్ చేసి విదేశీ వ్యాపారస్తులని ఆదరించాలి అని రాశారు. అంటే ఒక చక్రవర్తి తన ఎక్స్పీరియన్స్ నుంచి రాసిన గవర్నెన్స్ మాన్యువల్ అది. ఇంకా అతను పోర్చుగీస్ తో మంచి రిలేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి గుర్రాలు కొనేవారు, కొత్త టెక్నాలజీ తీసుకునేవారు. ఇప్పుడు మీకు కృష్ణదేవరాయల యొక్క భక్తి గురించి చెప్పాలి. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. తన పాలనలో 7 సార్లు తిరుమలకి వెళ్లారు. ప్రతి విజిట్ లో స్వామివారికి విలువైన కానుకలు ఇచ్చారు. బంగారం, వజ్రాలు, ఆభరణాలు లెక్కే లేదు. స్వామివారి విగ్రహానికి బంగారు కవచాలు చేయించారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, తిరుమలలో ఇప్పటికీ కృష్ణదేవరాయలు తన 2 భార్యలు తిరుమలాదేవి, చిన్నాదేవితో ఉన్న కోపర్ స్టాచ్యూస్ ఇప్పటికీ ఉన్నాయి. మీరు తిరుమలకి వెళ్తే ఆ స్టాచ్యూస్ ని చూడవచ్చు. 500 ఏళ్ల క్రితం పెట్టిన ఆ స్టాచ్యూస్ ఇప్పటికీ భక్తులకి కనిపిస్తాయి. హంపీలో కూడా ఆయన ఎన్నో దేవాలయాల్ని కట్టించారు. విఠల దేవాలయాన్ని ఎక్స్పాండ్ చేశారు. అక్కడ ఉన్న రాతి రథం, మ్యూజికల్ పిల్లర్స్ ఇవన్నీ ప్రపంచమంతా ఫేమస్ అయ్యాయి. 1528 లో ఒక సింగిల్ రాయి నుంచి ఉగ్ర నరసింహ స్టాచ్యూని చెక్కించారు. ఇది హంపీలో ఉన్న పెద్ద విగ్రహం. ఇప్పుడు విజయనగర సిటీ యొక్క వైభవం గురించి చెప్పాలి. డామింగో పేస్ అనే పోర్చుగీస్ ట్రావెలర్ కృష్ణదేవరాయల టైంలో విజయనగరాకి వచ్చాడు. అతను రాసింది చదివితే మనం ప్రౌడ్ గా ఫీల్ అవుతాము. అతను ఏమన్నాడంటే, విజయనగర సామ్రాజ్యం రోమ్ అంత పెద్దగా ఉంది. ప్రపంచంలో ఇంత గొప్ప సిటీని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ అన్ని వస్తువులు పుష్కలంగా దొరుకుతాయి అని రాశాడు. ఇంకా అతను ఏమన్నాడంటే, మార్కెట్స్ లో వజ్రాలు, ముత్యాలు, రత్నాలు రోడ్ల మీద కుప్పలుగా పోసి అమ్మేవారు అని రాశారు. అంటే వజ్రాలు ఓపెన్ గా వీధుల్లో అమ్మే అంత రిచ్ గా ఉండేది ఆ సిటీ అని అర్థం. ఆ టైంలో విజయనగర పాపులేషన్ దాదాపు 5 లక్షలు అని ఎస్టిమేట్ చేశారు. అంటే ఆ టైంలో ప్రపంచంలోనే 2వ పెద్ద సిటీ ఇది. ప్యారిస్, లండన్ లాంటి యూరోపియన్ సిటీస్ కన్నా పెద్దది. హంపీకి నీటిని అందించడానికి ఎత్తైన రాతి కాలువలు కట్టించారు. నగర అవసరాల కోసం అప్పట్లోనే కమలాపుర చెరువు వంటి భారీ కృత్రిమ జలాశయాలను నిర్మించారు. కానీ ప్రతి గొప్ప స్టోరీకి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది.
కృష్ణదేవరాయలు జీవితం చివరి రోజులు చాలా విషాదకరంగా మారిపోయాయి. శ్రీకృష్ణదేవరాయల పతనానికి మొదటి పునాది ఆయన మొదటి కుమారుడైన తిరుమల రాయల మరణంతో ప్రారంభమైంది. రాయల వారు తన వారసుడిగా 6 ఏళ్ల వయసున్న తిరుమల రాయల్ని సింహాసనంపై కూర్చోబెట్టి తాను స్వయంగా ప్రధానమంత్రిగా ఉండి రాజ్యాన్ని నడిపించాలనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు రాజు అయిన 8 నెలలకే ఆ చిన్నారి మరణించాడు. విషం పెట్టి చంపేశారు అని అనుమానం వచ్చింది. ఈ దారుణానికి తన నమ్మకస్తుడైన మహామంత్రి తిమ్మరుసు మరియు అతని కుమారుడే కారణమని కృష్ణదేవరాయలు అనుమానించారు. తీవ్రమైన దుఃఖం కోపంలో రాయలు తిమ్మరుసుని ఆయన కుమారుడిని జైల్లో బంధించి వారి కళ్ళు పీకించి వేశారు. ఒక్కగానొక్క కొడుకు దూరం కావడం రాయలను మానసికంగా కోలుకోలేని దెబ్బతీసింది. దీనికి తోడు తనకు తండ్రి లాంటి వాడైన తిమ్మరుసుకు అంతటి కఠినమైన శిక్ష వేసినందుకు ఆయన తర్వాతి కాలంలో తీవ్రమైన పశ్చాత్తాపానికి లోనయ్యారు. ఈ మానసిక వేదన ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా క్షీణింపజేసింది. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే తిమ్మరుసు నిజంగా ఈ క్రైమ్ చేయలేదని, అతని మీద తప్పుడు ఆరోపణలు వేశారు అని. అసలు నిజం ఎప్పటికీ తెలియదు. కానీ ఒకప్పుడు తండ్రి కొడుకులాగా ఉన్న ఇద్దరి రిలేషన్షిప్ ఇలా ట్రాజడీగా ఎండ్ అవడం చరిత్రలోనే ఒక బాధాకరమైన ఘట్టం. కొడుకు మరణం, అప్పాజీతో జరిగిన ఈ ఘటన, ఈ బాధలతో కృష్ణదేవరాయలు అనారోగ్యానికి గురయ్యారు. 1529 అక్టోబర్లో ఆయన చనిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 58 సంవత్సరాలు. కృష్ణదేవరాయలు చనిపోయాక విజయనగర ఎంపైర్ మెల్లగా బలహీనపడటం మొదలుపెట్టింది. ఆయన తర్వాత వచ్చిన రాజులు ఆయనంత స్ట్రాంగ్ గా లేరు. కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు డెక్కన్ సుల్తనేట్స్ ఒక్కొక్కటి విడివిడిగా ఉండేవి. వాటిని ఆయన సపరేట్ గా హ్యాండిల్ చేసేవారు. కానీ ఆయన చనిపోయాక ఆ సుల్తనేట్స్ అన్ని కలిసిపోయాయి. ఫైనల్ గా 1565లో జరిగిన తాలికోట యుద్ధంలో డెక్కన్ సుల్తనేట్స్ అన్ని కలిసి విజయనగరాన్ని ఓడించాయి. ఆ తర్వాత విజయనగర సిటీని అంటే హంపీని కొన్ని నెలల పాటు దోచుకుని తగలబెట్టి నాశనం చేశారు. ఒకప్పుడు రోమంత గొప్పగా వెలుగొందిన సిటీ శిథిలాలాగా మారిపోయింది. ఇప్పుడు మనం హంపీలో చూస్తున్న శిథిలాలన్నీ ఆ వైభవానికి సాక్ష్యాలు. ఇప్పుడు హంపీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇప్పుడు మనం మొత్తం స్టోరీ చూద్దాము. ఒక ఆర్మీ కమాండర్ కొడుకుగా పుట్టిన కృష్ణదేవరాయలు ఇండియా చరిత్రలోనే గొప్ప చక్రవర్తులలో ఒకరిగా ఎదిగారు. 20 ఏళ్ల పాలనలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. నార్త్ లో సుల్తాన్స్ నుంచి, ఈస్ట్ లో గజపతిస్ నుంచి తన రాజ్యాన్ని కాపాడారు. కానీ అతని అసలు గొప్పతనం యుద్ధాలు కాదు. ఆయన తెలుగు భాషకి పట్టం కట్టారు. అష్టదిగ్గజాలతో తెలుగు సాహిత్యానికి బంగారు అధ్యాయం తీసుకొచ్చారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రకటించారు. తాను స్వయంగా ఆముక్త్య మాల్యద లాంటి కావ్యం రాశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా నిలిచారు. హంపీని ప్రపంచంలోనే గొప్ప సిటీగా మార్చారు. అందుకే 500 ఏళ్ల తర్వాత కూడా తెలుగు ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. రాయలసీమ పేరులో ఆయన ఉన్నారు. 50 రూపాయల నోటు మీద ఆయన రాతి రథం ఉంది. తిరుమలలో ఆయన స్టాచ్యూ ఉంది. తెనాలి రామకృష్ణ కథల్లో ఆయన సంస్థానం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కత్తి పట్టిన చేత్తోనే కలం పట్టి యుద్ధ రంగంలోనే కాకుండా సాహిత్య సభలోనూ ఏకదాటిగా విజయం సాధించిన ఇటువంటి చక్రవర్తి భారత చరిత్రలో మరొకరు లేరు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు జాతి చరిత్రలో ఎప్పటికీ ఒక గొప్ప రాజుగా మిగిలిపోతారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.